వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల ఏప్రిల్ 24వ తేదీన ఏకాదశి ఏర్పడింది. చైత్రమాసం బహుళపక్షంలో వచ్చే ఏకాదశిని వరూధిని ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి చాలా శక్తివంతమైనది. ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో అలాంటి వారికి 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్యఫలితం లభిస్తుందట. కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. ఈ రోజున చేసే కొన్ని పరిహారాలతో ఈ సంవత్సరమంతా ఐశ్వర్యాన్ని పొందవచ్చు. ఏకాదశి పూజ విధానం, అలాగే పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఏప్రిల్ 24 వరూధిని ఏకాదశి ఏర్పడింది. ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఈ సంవత్సరమంతా మీకు పట్టిందల్లా బంగారమే. కాబట్టి ఏప్రిల్ 24వ తేదీన వరూధిని ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసి ఇంట్లో పూజ చేసుకోండి. ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించాలి. కాబట్టి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే చాలా మంచిది. అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి. కాబట్టి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు ఒక పిండి దీపం వెలిగించండి. పూజ గదిలో దీపం వెలిగించి ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం వామనాయ నమో నమః. ఈ మంత్రాన్ని 3 సార్లు జపిస్తే ఈ సంవత్సరమంతా అష్టైశ్వర్యాలకు లోటు లేకుండా మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే 1000 రెట్ల ఎక్కువగా పుణ్యఫలితం లభిస్తుంది. కాబట్టి మీ పూజలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను వేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. మరీ ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఏదైనా విష్ణు దేవాలయానికి వెళ్లి ధ్వజస్తంభం దగ్గర ఒక దీపం వెలిగించి ధ్వజస్తంభం చుట్టూ 5 ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే బంగారాన్ని దానం చేసినంత పుణ్యఫలితం దక్కుతుంది. ఉపవాసం ఉండలేని వారు పేదలకు ఏదైనా దానం చేయండి. కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. మరీ ముఖ్యంగా ఏకాదశి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్లి దేవాలయం దగ్గర ఉన్న పేదలకు దానం చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. ఏకాదశి రోజున ఉదయం దీపారాధన చేయకపోయినా సరే సాయంత్రం సమయంలో మాత్రం ఇంటి ముందు ఖచ్చితంగా 2 దీపాలు వెలిగించండి. లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. ఇక మీ ఇల్లంతా సిరుల వర్షంతో నిండిపోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున రావిచెట్టును పూజిస్తే సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి. ఈ ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకుంటే చాలు విపరీతమైన అదృష్టం కలుగుతుంది. సకల పాపాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఈ ఏకాదశి రోజున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ రావి చెట్టును ముట్టుకోండి. ముఖ్యంగా రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయి. మరీ ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున లక్ష్మీదేవికి అభిషేకం చేస్తే చాలా మంచిది. పాలలో కొంచెం కుంకుమ కలిపి ఈ పాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేస్తే ఈ సంవత్సరమంతా విపరీతమైన ఐశ్వర్యంతో భోగభాగ్యాలను సంపాదించవచ్చు. మీ ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం లేకపోతే విష్ణుమూర్తి విగ్రహానికి అభిషేకం చేసుకోవచ్చు. ఈ రోజున చేసే అభిషేకాలకు విపరీతమైన డబ్బు కలిసొస్తుంది. ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా మీ పూజ గదిలో స్వస్తిక్ గుర్తును వేయండి. పూజగదిలో స్వస్తిక్ గుర్తు వేస్తే లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించినట్టే. విశేషంగా ఈ వరూధిని ఏకాదశి నాడు ఏ పని చేసినా చేయకపోయినా సరే ఒక మంత్రాన్ని మాత్రం చదవండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో నారాయణ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఈ సంవత్సరమంతా భోగభాగ్యాలను పొందుతారు.
ఈ ఏకాదశి రోజున పొరపాటున కూడా మాంసం, వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఏకాదశి రోజున రాత్రి సమయంలో పొరపాటున కూడా ఉప్పు తినకూడదు. ఏకాదశి రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని విశ్వాసం. ఏకాదశి రోజున ఇంటిని శుభ్రం చేయకూడదు. జుట్టు కత్తిరించకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు పొరపాటున కూడా తలకి నూనె రాయకూడదు. దీనివల్ల ఆయుష్షు తగ్గుతుందని నమ్మకం. రావి ఆకులో విష్ణుదేవుడు నివసిస్తాడు. కాబట్టి ఏకాదశి రోజున 2 రావి ఆకులను తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి. మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది. విశేషంగా ఈ ఏకాదశి రోజున రాళ్ల ఉప్పును కొంటే అదృష్టం కలిసొస్తుంది. ఏకాదశి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది. అలాగే ఏకాదశి నాడు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక కటిక పేదరికంతో బాధపడేవారు మీ పూజ గదిలో కొబ్బరికాయను కొట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ఆర్థిక సమస్యలు వెంటనే తొలగిపోతాయి. ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా తులసి మొక్క ఉండాలి. ఇంట్లో తులసి మొక్క లేనివారు ఈ ఏకాదశి రోజున తులసి మొక్కను తెచ్చుకోండి. ఈ రోజున తులసి మొక్కను తెచ్చుకుంటే స్వయంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని తెచ్చుకున్నట్టే. ఈ ఏకాదశి రోజున బెల్లం దానం చేస్తే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని విశ్వాసం. అలాగే బ్రాహ్మణులకు దానం చేస్తే మీ జాతకంలో గురుబలం పెరిగి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.